ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కొంతకాలంగా ట్రాఫిక్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల్లో 70% మంది భక్తులు సొంత కార్లు, టాక్సీల్లో వస్తూ ఉండడంతో కొండపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ట్రాఫిక్ కష్టాలు తొలగించడానికి టీటీడీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రధానంగా కార్ల పార్కింగ్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన టీటీడీ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. తిరుమలలో భారీగా పెరుగుతున్న ట్రాఫిక్. శ్రీవారి కొండపై ఎటు చూసినా వాహనాలే. కారు పార్కింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన టీటీడీ. రద్దీ తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ. తిరుమల శ్రీవారి దర్శనానికొచ్చే భక్తులు ఏటికేడు పెరుగుతుండగా కొండపైకొచ్చే వాహనాల సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. తిరుమల కొండపై 7,000 వాహనాలకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉండగా బైకులు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు కారులు మొత్తం కలిపి 12,000 నుంచి 16,000 వరకు తిరుమలకు చేరుకుంటున్నాయి. వచ్చిన వాహనాలను పార్కింగ్ చేయడంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో రద్దీ రోజుల్లో తిరుమలలో ఎక్కడ చూసినా వాహనాలే కనబడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఈ పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు టీటీడీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ యోజన ఇప్పటిది కాదు. దశాబ్ద కాలం క్రితమే టీటీడీ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఆలోచన చేసింది. మల్లగుంట పార్కులో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మించాలని భావించింది. అయితే అది ఆచరణకు నోచుకోలేదు. తిరుమలలో ప్రధానంగా వరాహస్వామి గెస్ట్ హౌస్ నుంచి రామ్ బగీచా సర్కిల్ వరకు తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. బాలాజీ బస్టాండ్ ఎదురుగా ఆర్టీసీ బస్సులు, టాక్సీలు, జీపులతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. బాలాజీ బస్టాండ్ వైపు నుంచి వెంకటాద్రి నిలయం, యాత్రికుల సముదాయానికి వెళ్లే మార్గంలో తరచూ ట్రాఫిక్ కష్టాలే కనిపిస్తున్నాయి. గదులు కేటాయించే సీఆర్ఓ కార్యాలయం, ఎంబీసీ, శ్రీ పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్, ఎంబీసీ, ఎస్వీ మ్యూజియం, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గర వాహనాల సంఖ్య పెరిగిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. తిరుమలలోని మల్లగుంట, రామ్ బగీచా, నందకం, ఏటీసీ కార్ పార్కింగ్, నారాయణగిరి గెస్ట్ హౌస్, ఎంబీసీ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఉన్నప్పటికీ నిత్యం వచ్చే వేలాది వాహనాలకు పార్కింగ్ సమస్యలు తప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసమే టీటీడీ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మించాలని ఆలోచన చేస్తోంది. టీటీడీ కార్యాచరణ రూపుదాలిస్తే ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుంది.